స్థానిక సువిశేషపురంలో ఉన్న రక్షణాలయం సెయింట్ జాన్స్ పేరిష్ పేరుతో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పాస్టర్ రెవరెంట్ పి. మార్టిన్ లూథర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రక్షణాలయం కమిటీ తరపున కోశాధికారి జంగం శ్యామ్ సన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ యేసుక్రీస్తు చూపిన మార్గంలో తోటి వారిని ప్రేమిస్తూ ముందుకు సాగడంతో పాటు వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మరి ఈరోజు రాజమండ్రి రక్షణాలయం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవటానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చూపించాడు. మరి రాత్రి సంధ్యా క్రిస్మస్ జరిగింది, చాలా ఘనంగా జరిగింది. ఈరోజు క్రిస్మస్ ఆరాధన కూడా మరి చాలా ఘనంగా జరుగుతుంది. మరి క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఎందుకు క్రీస్తును ఆరాధించాలంటే మరి ఏ దేవుడు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చానని, మరి పాపులనైన మమ్మల్ని, అనాథలైన మమ్మల్ని మరి యేసుక్రీస్తు నామంలో చేర్చుకుని మమ్మల్ని ఒక ప్రజగా గుర్తించిన మతం ఏదంటే క్రైస్తవ మతం. ఎందుకంటే క్రీస్తు వీలైతే మీ పొరుగు వారికి సహాయం చేయండి, ఇతరులను ప్రేమించండి అన్న ఆ మాటలను పట్టుకుని మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎందుకు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయంటే మరి ఈరోజు ప్రపంచ దేశాల్లో మరి క్రీస్తును అంగీకరించిన మిషనరీస్ అనేక చారిటీస్ స్థాపించారు. ఈవేళ భారతదేశంలో ఎంత సుభిక్షంగా ఉందంటే మరి బ్రిటిష్ వాళ్ళు కొంత దోచుకుపోయిన కొన్ని నిర్మాణాత్మకమైన పనులు భారతదేశంలో చేశారు. ఎందుకంటే ఉదాహరణకి ప్రాజెక్టులు చూసుకున్నా, రైల్వేస్ చూసుకున్నా, మన రైతువారి రెవెన్యూ విధానం చూసుకున్నా, ఏ విధానం చూసుకున్నా మరి ఒకప్పుడు హాస్పిటల్స్ లేనప్పుడు మరి రాజమండ్రిలో మరి మొట్టమొదట లూథరన్ హాస్పిటల్ ఉంది, లూథరన్ హై స్కూల్స్ ఉన్నాయి. మరి ఈ విధంగా మిషనరీస్ చాలా చారిటీ చేసి మరి క్రీస్తు ప్రేమను ఔదార్యాన్ని చాటి చెప్పారు. అందుకే ప్రపంచ దేశాల్లో కూడా ఈవేళ కమ్యూనిజం ఉన్న దేశాల్లో కూడా క్రిస్టియానిటీ ఆదరింపబడుతుందంటే మన యేసు యొక్క ప్రేమ, ఆయన యొక్క చేసిన సేవలు దాన్ని పురస్కరించుకొని మరి మిషనరీస్ చాలామంది మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఇది మత మార్పిడి కాదండి, యేసుని నమ్మండి అని చెప్తున్నాం. మీ ఇష్టమైతే నమ్మండి, లేకపోతే లేదు. బలవంతంగా ఎవరిని కూడా క్రైస్తవం తీసుకొచ్చి మీరు క్రీస్తు నమ్మితేనే కానీ మిమ్మల్ని బ్రతకమని అనట్లేదు. మీరు క్రీస్తు నిజమైన దేవుడు. వేళ చాలామంది సెలబ్రిటీస్ చెప్తూ ఉన్నారు క్రీస్తు మమ్మల్ని రక్షించాడని. అందుగురించి ఈ క్రిస్మస్ వేడుకలని మన జీవితాల్లో చాలా సర్వసాధారణం. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈవేళ ముస్లిం దేశాలైన పాకిస్తాన్లో కూడా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి, చైనాలో కూడా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అందువలన క్రీస్తు నమ్మదగిన దేవుడు. మరి క్రీస్తుని ఆరాధించడం మంచిదని మేము ఈ రక్షణాలయ సంఘం తరపున మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏమన్నా ప్రజలందరికీ కూడా మరి విష్ యూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అలాగే పత్రికా సోదరులు అయిన మీ అందరూ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జంగం సుబ్బారావు, రక్షణాలయం చర్చ్ సంఘ ట్రెజరర్ని. మరి మీరు వచ్చి ఈ విధంగా షూట్ చేసినందుకు మీ అందరికీ అలాంటి గుణ లక్షణాలు కలిగిన దేవాది దేవుడు మన కొరకు నిలబడే దేవుడు. ఆయన మన కొరకు నిలబడే దేవుడు. చాలా మంది చెప్తుంటారు కదా, నీకేదన్నా వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తామంటారు. సమయం వచ్చినప్పుడు మన ముందుకు లాగి వాళ్ళు అరికెళ్ళిపోతారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాడు. ఆయన శ్రమ పడిన తర్వాతే శ్రమ మనకు వచ్చింది. ఆయన మరణం అనుభవించిన తర్వాతే మనకు మరణం వస్తుంది. ఆయన పునరుద్ధరణ అయ్యాడు కనుక ఆ తర్వాత మన పునరుద్ధరణము వచ్చింది. కనుక దేవుడు మన ముందు ఉండడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క రూపంలో, యేసు ప్రభు యొక్క రూపంలో నరావతారిగా ఆయన లోకంలో రావడం ద్వారా దేవుడు మనకు విడుదల చేస్తున్నాడు. అది కూడా పాపపు విమోచన విడుదల దేవుడు మనకు దయచేస్తున్నాడు. పాప విమోచన దయచేయడానికి ఆయన మనలను ప్రేమించడం ద్వారా మనలను దేవుని యొక్క బలమును బట్టి, దేవుని యొక్క మహాశౌర్యమును బట్టి, శక్తిని బట్టి మనం మన జీవితాలలో దేవునికి అనుకూలంగా ఉండడానికి దేవుడు మనం ప్రయత్నిస్తున్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు అని చెప్పబడినప్పుడు ఆ బలవంతుడైన దేవుని పరిచయం చేయడానికి యోహాను చేసిన ప్రయత్నం మనం గమనిస్తే ఆయన ఆ ప్రయత్నంలో మన ప్రభువును అప్పగించడానికి ఉందంటాడు కదా. ప్రభు గురించి మాట్లాడినప్పుడు ఆ ప్రభు గురించి 15వ వచనంలో
నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు. నా వెనుక